ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. టీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో చాలా మంది టీ ప్రియులు ఉన్నారు. మనలో చాలా మందికి ఉదయం లేవగానే మొదటగా చేసేది పళ్ళు తోముకోవడం, ఆ తర్వాత టీ తాగడం. టీ తాగిన తర్వాత మనకు కొంత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ శక్తితో మనం రోజంతా హ్యాపీగా గడిపేస్తాం. టీ మన జీవితాల్లో అంతగా అలవాటైపోయింది. రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడంలో తప్పులేదు. కానీ ఎక్కువగా టీ తాగడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో టీని పూర్తిగా నివారించడం మంచిదా? 1 నెల పాటు టీ తాగకపోతే అది మన శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుంది? 1 నెల పాటు టీ తాగకపోవడం వల్ల మన శరీరంలో కెఫిన్ తీసుకోవడం తగ్గుతుంది. దీని ఫలితంగా మంచి నిద్ర వస్తుంది. కెఫిన్ లేకపోతే ఒత్తిడి కూడా తగ్గుతుంది. మూత్ర విసర్జన ప్రభావాల కారణంగా ఎక్కువగా టీ తాగడం వల్ల శరీరంలో నీటి పరిమాణం తగ్గుతుంది. అందువల్ల టీ తాగడం మానేయడం వల్ల డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. టీ మానేయడం వల్ల మన కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి. కొంతమందికి టీ తాగడం వల్ల స్ట్రెస్ తగ్గి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి వారు టీ తాగడం మానేసిన తర్వాత మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమందికి టీ తాగడం మానేసిన తర్వాత అలసట, నీరసం, నిద్రాభంగం, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అలాంటి లక్షణాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. శరీరం టీ లేకుండా ఉండడానికి అలవాటు పడిన తర్వాత ఈ సమస్యలు రావు. టీకి బదులుగా ఏమి తాగవచ్చు? మీరు మీ ఆహారం నుండి టీని పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకుంటే హెర్బల్ టీలు, పండ్ల రసాలు, వేడి నీటిని తాగొచ్చు. బంతి పువ్వు, పుదీనా వంటి ప్రత్యేకమైన రుచులు, కెఫిన్ లేని రుచులు కలిగిన హెర్బల్ టీలు మన శరీరంపై అనేక సానుకూల ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా యాపిల్ లేదా క్రాన్బెర్రీ పండ్ల రసాలు సహజంగా కెఫిన్ లేనివి. మన శరీరాలను రిఫ్రెష్ చేయడానికి సహాయపడతాయి. అదనంగా నిమ్మకాయ లేదా తేనెతో వేడి నీటిని తాగడం వల్ల టీ లాగానే వెచ్చదనం, హాయిని అందిస్తుంది. అయితే కొంతమంది టీ తాగడం పూర్తిగా మానేయడం మంచిది. గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కెఫిన్, టానిన్ కలిగిన టీలకు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు టీని మితంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ టీ తీసుకుంటే పెరుగుతున్న శిశువుకు హాని కలిగిస్తుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనతతో బాధపడేవారు టీ తాగకుండా ఉండాలి. టీలోని టానిన్ ఇనుము శోషణను నిరోధిస్తుంది. అందువల్ల రక్తహీనత పరిస్థితి మరింత దిగజారవచ్చు.